అదిగో ఆ ఒక్క మా అత్తయ్యకి మాత్రమే భయపడతాను. ఇంకెవరికి భయపడను. ఆ ఫోటోని మళ్ళీ అక్కడెందుకు పెట్టావు? అత్తమ్మ ఫోటో అక్కడ పెడితే తప్పేంటి? తను మీకంటే ముందే ఇంటికొచ్చిన కోడలు. అత్తమ్మ తర్వాతే మీరు. రేపు మీరు పోయినా మీ ఫోటోను అత్తమ్మ పక్కనే పెడతాను. మీలా స్టోర్ రూమ్ లో పాడేయను. ఈ సీత, దయచేసి ఆపై నా మాట విను. మహాలక్ష్మి కోపంతో నిన్ను కాల్చినా కాల్చేస్తుందమ్మా. లేచి మహాలక్ష్మికి సారీ చెప్పు. నేనెవ్వరికి సారీ చెప్పను. అత్తయ్య ఎలా ఈ ఇంటి కోడలో నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటిపై అత్తయ్యకి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఆ హక్కుతోనే ఈ కుర్చీలో కూర్చున్నాను. నన్ను లేపే అధికారం ఎవ్వరికీ లేదు. అయితే నీకు చావే సరైన శిక్ష. కాల్చేయి మహా, అది నిన్నే ఎదిరిస్తుందా? నువ్వు కాల్చవన్న ధీమాతో కాల్చంటుంది వదినా. కాల్చేయి వదినా. కాల్చేయి పిన్ని. కాల్చండి. ఎక్కడ కాలుస్తారా? ఎక్కడ కాలుస్తారా? ఎక్కడ కాలుస్తారు? అల్లూరి సీతారామరాజులాగా ఏంటమ్మా ఆ తెగింపు? అవును, నేను ఆడ అల్లూరి సీతారామరాజుని. నా పేరు సీత. నా భర్త పేరు రాము. కలిస్తే సీతారాం. ఈ సీత ధైర్యానికి మారు పేరు. ఆ సీతారామరాజులాగా నీ ఎదురుగా నిలబడ్డాను. ధైర్యంగా నిలబడ్డాను. నన్ను కాల్చే ధైర్యం నీకుంటే కాల్చి చంపండి. కాలుస్తానే. నిన్ను షూట్ చేసి నా ధైర్యం ఏంటో చూపిస్తాను. కాల్చు. ఎన్నిసార్లు నొక్కినా ఆ గన్ను పేలదత్తయ్యా. ఎందుకంటే అందులో బుల్లెట్స్ లేవు. అవి నా దగ్గరున్నాయి. నన్ను పిచ్చిదాన్ని చేయడానికి మీరు ఇలాంటి పిచ్చి పనేదో చేస్తారు అని ముందే ఊహించి మీ గన్నులో నుంచి తూటాలు తీసేశాను. మీరు గన్నులో తూటాలుంటేనే నన్ను సరిగా కాల్చలేరు. ఇంకా తూటాలు లేకుండా ఎలా కాలుస్తారు అత్తయ్య? తూటాలని తుపాకీ తీసుకొచ్చి నన్ను బెదిరిస్తే భయపడిపోతాననుకున్నారా? మీకు ముందే చెప్పాను, నేను పోలీసోడి కూతుర్ని. ఇలాంటి తుపాకీలతో తూటాలతో నా చిన్నప్పటి నుంచి ఆడుకుంటూనే బ్రతికాను. నన్నే పిచ్చిదాన్ని చేశారు కదా, అందుకే తుపాకీలో తూటాలు తీసి నేను కూడా మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేశాను. మీ కౌంటర్కి
నా ఎన్కౌంటర్ ఎలా ఉంది అత్తయ్యా? సీన్ అయిపోయింది అత్తయ్యా, అనవసరంగా పొడిగించకండి. ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేయండి. అప్పుడు కూడా నా సలహా ఏంటంటే గన్నుతో కాల్చడం మీకు పెద్దగా అలవాటు లేనట్టుంది. రోజు అడవికి వెళ్ళి పిట్టల్ని జంతువుల్ని కాలుస్తూ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నన్ను కాల్చండి. సారీ, ఈ మధ్య పిట్టల్ని జంతువుల్ని కాల్చడం కూడా నేరం అంటున్నారు. ప్రాక్టీస్ కోసం పోతే జైలుకి పోతారేమో. ఇంట్లోనే ఏ పూల కుండీనో ఫ్లవర్ వాజునో కాల్చుకోండి. పాపం వాటికి ప్రాణం ఉండదు కదా, మీకు జైలు శిక్ష ఉండదు. ఈ తొక్కల కుర్చీ కోసం ఎంత పెద్ద సీన్ చేశారో. మీ ఏడుపు నాకెందుకు, మీ కుర్చీ మీరే ఉంచుకోండి. ఆకలితో ఉన్నట్టున్నారు, కూర్చొని టిఫిన్ తినండి. కడుపు మంట చల్లారుతుంది. రామ్కి కాల్ చేయండి. సీత, ఇదేంటి ఇలా ఉంది? రే రామ్, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. నువ్వు వచ్చిన పని వేరు. బీ స్ట్రాంగ్ రా, కోపం తెచ్చుకో, సీరియస్ అవ్వు. ఏయ్ సీత, ఏంటి మామా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ అంటే ఏంటి మామా? ఏయ్, అలా మాట్లాడుకో. ఫీలింగ్స్ వస్తున్నాయా మామా? ఏయ్, ఫీలింగ్స్ ఏంటి? చిచి 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 చిచి. చీచిచ్చి ఏంటి మామా? ఇదిగో, మర్యాదగా ఉండు. రోజు రోజుకి నీ ఓవర్ యాక్షన్ పెరిగిపోతుంది. మా పిన్ని గన్లో బుల్లెట్స్ తీసేసావంట. ఓ, ఆ యాక్షన్ సీన్ గురించి అడుగుతున్నారా? మ్యాటర్ అప్పుడే మీ దాకా చేరిపోయిందా? నీకు అసలు బుద్ధుందా? అలా ఎలా చేసావు? నాకు బుద్ధుంది కాబట్టి అలా చేశాను. అయినా మీ పిన్ని ఏమైనా పూలన్ దేవి అనుకుంటుందా ఎప్పుడు గన్ పట్టుకుని తిరగడానికి? మా పిన్నిని పోలం దేవితో పోలుస్తావా? లేకపోతే మైసూర్ మహారాణియా ఏంటి? గన్లో బుల్లెట్లు ఎందుకు తీసావో చెప్పు. మీ పిన్ని ప్రాణాలు కాపాడడానికి. మా పిన్ని ప్రాణాలు నువ్వు కాపాడావా? అవును, ఆవిడకు బీపీ బాగా పెరిగిపోతుంది. నా మీద పీకల దాకా కోపం తెచ్చుకుంటుంది. ఆ కోపంతో నన్నేమీ చేయలేక ఆవిడని ఆవిడే కాల్చుకొని పైకి పోతుందేమో అని జాలిపడి ముందు జాగ్రత్తగా గన్నులో బుల్లెట్స్ తీసేశాను. దానికి నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి కోపడుతున్నావేంటి మామా? న్యాయమా? పిచ్చి కథలు చెప్పకు. మా పిన్ని సెల్ఫ్ సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? బీపీ పెరిగితే కాల్చుకొని చావక ఏం చేస్తుంది? షట్ అప్. మా పిన్ని చావాలని కోరుకుంటున్నావా నువ్వు? మరి నేను చావాలని కోరుకుంటున్నారా మీరు? అలా ఎందుకు కోరుకుంటాను? ఆ గన్నులో బుల్లెట్స్ ఉంటే మీ పిన్ని నన్ను కాల్చేసేది. లేదు, మా పిన్ని అలా చెయ్యదు. మరి గన్నెందుకు తీసింది? నిన్ను బెదిరించడానికి.
భయపెట్టాల్సినంత తప్పు నేనేం చేశాను? మా పిన్ని చైర్లో కూర్చోవడం తప్పు కాదా? తన తల మీద అయితే కూర్చోలేదు కదా, కుర్చీలోనే కదా కూర్చున్నాను. తల తిక్క సమాధానాలు చెప్పకు. ఇంకోసారి ఇలా చేశావంటే ఊరుకోను. ఏం చేస్తావు మామా? నన్ను గట్టిగా అగ్గు చేసుకుంటావా? కిచ్చు పెడతావా? ఇంకేం చేస్తావా మామా? ఛీ! అయినా నా బెడ్ మీద నువ్వెందుకు పడుకున్నావు? కిందికి దిగు. ఏంటి? ఇది మీ బెడ్ కాదు మామా, మన బెడ్. మన బెడ్ ఏంటి? నీ పడక కింద, నేల మీద. ఇంకానా? మన పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది. ఇంకా నేనెందుకు నేల మీద పడుకుంటాను? ఇలా మీ పక్కనే పడుకుంటాను. మనమిద్దరం మొగుడు పెళ్ళాలం మామా, అది మీకు గుర్తుందా? సీత, వదులు వదులు సీత. వదలను. నీ పిచ్చి చేష్టలు ఆపు. ఇది కూడా పిచ్చి చేష్టలేనా? ఏమైంది మామా? నీ పిచ్చి చేష్టలతో నన్ను కూడా పిచ్చోడిని చేయకు. ఇది పిచ్చి కాదు మామా, ప్రేమ. కాదు, పిచ్చే. ఇంకా ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటావో చూస్తాను మామా. ఆ మాయావి మహాలక్ష్మి నుంచి నిన్ను విడిపించి నా సొంతం చేసుకుంటాను. బావున్నావా మధు? రోడ్డు మీద వెళ్ళే ప్రతి అడ్డమైన వాళ్ళని ఆగి పలకరించాల్సిన అవసరం లేదు లలిత. మనకి అడ్డంగా వాళ్ళని ఎవరు ఎదురమ్మన్నారు మధు? నేను నీకు చెప్పట్లేదు, నా భార్యకి చెప్తున్నాను. నేను చెప్పింది కూడా నా భార్యకే. తాళి కట్టినంత మాత్రాన అది భార్య అయిపోదు. కన్నంత మాత్రాన కూతురు అయిపోదు. భార్యని ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. కూతుర్ని ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలి. ఏమండి, వెళ్దాం పదండి. ఏదో రోజు కోటీశ్వరున్నై కనిపిస్తానని నాతో ఒకడు ఛాలెంజ్ చేశాడు. కానీ ఇంకా కాళ్లతోనే నడుస్తూ కనిపిస్తున్నాడు. మీకు గవర్నమెంట్ జీపిచ్చినట్టు మాకు దేవుడు కాళ్ళనిచ్చాడు. నేను తప్పు చేస్తే గవర్నమెంట్ నాకు ఇచ్చిన జీపు వెనక్కి తీసుకుంటుంది. నువ్వేం తప్పు చేశావు? దేవుడు నీ ఒక్క కాల్ని ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? ఏంటండి ఆ మాటలు? నిజాలాగే అంటున్నాను లలిత. నాతో పౌరుషంగా ఛాలెంజ్ చేసిన వాడు కనీసం కారు అయినా కొని కట్టుకున్న పెళ్ళాన్ని కారులో తిప్పుతాడనుకున్నాను. ఇంకా కాళ్లతోనే నడిపిస్తున్నాడు. కారు కావాలని నేనేం మీ దగ్గరికి రాను, కంగారు పడకండి. సినిమా హీరోలా ఛాలెంజ్లు చేయడం కాదు, అన్న మాట నిలబెట్టుకోవాలి. తన కాళ్ల మీద తను సరిగ్గా నిలబడలేనోడు ఇంకా మాట మీద నిలబడతాడు. ఇక ఆపండి, చాలు. పదండి వెళ్దాం, పదండి. చిన్న ఇన్వెస్టిగేషన్ ఉంది, ఒక్క నిమిషం ఉండు. ఆ రోజు ఎందుకు సీత రిసెప్షన్లో మీ రిసెప్షన్ కూడా జరిపించుకుందామని
నీ పెళ్ళం ప్లాన్ చేసింది? ఆ రిసెప్షన్కి తమరెందుకు రాలేదో? అది మీకు అనవసరం. అంతేకాదు, మీ అమ్మాయి అల్లుడు రిసెప్షన్లో మా రిసెప్షన్ చేయించుకోవాలని నా వైఫ్ ప్లాన్ చేయలేదు. మరి నా కూతురు అత్తారింటికి తనెందుకు వచ్చినట్టో? ఆ ఇంటిని, ఆ అత్తయ్యను, ఆ పెళ్లి కొడుకును కాదనుకుని నీతో వచ్చేసిందిగా. వద్దనుకున్న ఇంట్లో ఎందుకు అడుగు పెట్టినట్టు? తోటికోడలు హాస్పిటల్ పనని సిటీకి రావడం, డాక్టర్ లేడని సీత అత్తింటికి వెళ్ళడం, సీత రిసెప్షన్ ఉందని తన రిసెప్షన్కి రెడీ అవడం, ఒకే రకం చీర నగలు పెట్టుకోవడం, చాలా పెద్ద స్కెచ్ వేశారు. కానీ తమరు రాలేదు. నేను అక్కడే ఉన్నానని తెలిసిపోయిందా? పోలీసులు ఉన్న చోటికి దొంగలు రారు కదా. ప్లీజ్ వెళ్దాం పదండి. ఆగు లలిత, నా ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వలేదు. వీళ్ళకు ఒక కంక్లూజన్ ఇచ్చి కన్వెక్షన్ తీసుకుంటాను. చూడండి, మా వియ్యపురాలు మహాలక్ష్మితో పరిచయం పెంచుకుని వాళ్ళ మీరు కూడా అడ్డదారిలో కోటీశ్వర్లు అయిపోవాలని ప్లాన్ చేశారేమో. రామ్ సీతలతో మీరు కూడా సమానం అయిపోదాం అనుకుంటున్నారేమో. మీ వల్ల సీతకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. సీత కంప్లైంట్ ఇవ్వకపోయినా 420 సెక్షన్ కింద మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తాను. బయట ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఈ శివకృష్ణ సహించడు. అలాంటిది తన కన్న కూతురు సీతకి అన్యాయం జరిగితే ఊరుకుంటానా? ఉరి తీయిస్తాను. రోడ్డు మీద ఈ గొడవ ఏంటండి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను పోలీసుని లలిత. నేరస్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించక్కర్లేదు. రోడ్డు మీద కనపడినా అడగాల్సింది అడుగుతాను. ఇది నా డ్యూటీ. బాబు, ఆయన మాటల్ని పట్టించుకోకు. అమ్మ మధు, మనసుని కష్టపెట్టుకోకు. మీ నాన్న పోలీస్ అయితే కావచ్చు, కానీ మన నేరస్తులమా? ఏం నేరం చేశావు? ఆయనలా పగబట్టినట్టు మాట్లాడుతుంటే మౌనంగా సినిమా చూసినట్టు చూస్తున్నావు. మనమేం తప్పేమీ చేయలేదని ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అయినా ఇదంతా నీ వల్లే వచ్చింది. నాకు చెప్పకుండా సిటీకి వెళ్ళింది చాలక సీత అత్తారింటికి వెళ్ళావు. సీతతో సమానంగా అలంకరించుకున్నావు. ఇప్పుడు ఆయనతో మాటలు పడేలా చేశావు. తప్పు చేశావు మధు. మనం నేరస్తులమంట. ఎక్కడ పడితే అక్కడ ఎంక్వైరీ చేస్తాడంట. అరెస్ట్ చేసి జైల్లో పెడతాడంట. కారు కూడా కొనలేదని ఎగతాళి చేస్తున్నాడు. నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తా మీ పోలీస్ నాన్న సంగతి. మళ్ళీ మహాలక్ష్మి గారి కుర్చీలో కూర్చోకండమ్మా. ఆ కుర్చీ గొడవ అప్పుడే అయిపోయిందక్క. అయినా ఆ కుర్చీలు టేబుల్లు మనకెందుకు? చక్కగా ఇలా కింద పద్మాసనం వేసుకుని కూర్చుని తింటే పొలం గట్టున కూర్చుని తింటున్నట్టు హాయిగా ఉంటుంది. తేరగా కూర్చొని తినడానికి సిగ్గులేదా? కష్టపడకుండా ఖాళీగా కూర్చొని తింటే అరుగుతుందా? అసలు సంపాదనే లేని దానికి తినే హక్కుందా? అన్నం తింటున్న మనిషితో అలా అనొచ్చా వదినా? పాపం కదా.
నువ్వు మధ్యలో మాట్లాడకు. నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి కాబట్టి నీకు ఈ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. అందుకే నిన్ను భరిస్తున్నాము. అలా అని అందర్నీ భరించాల్సిన అవసరం నాకు లేదు. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మేపడానికి ఇదేమి ధర్మసత్రం కాదు. నేను ఇంటి ఆడపడుచునైతే సీత ఈ ఇంటి కోడలు కదా వదినా. అవును కదా చెల్లాయ్, కోడలుగా సీతకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంటుంది కదా. నోరు లేస్తోందేంటి? ఈ ఇంట్లో ఉండాలని లేదా నీకు? తాను దూర సందు లేదు గాని మెడకో డోల్ అన్నట్టు నువ్వే దండగా మారి మనిషివనుకుంటే నీకంటే పనికి మాలిన దాన్ని వెనకేసుకొస్తున్నావా? నేను ఈ ఇంటి కోడలుగా వచ్చాను కాబట్టి నా అన్నగా నువ్వు వచ్చావు. అంతవరకే ఉండు. హద్దు మీరి ప్రవర్తించావో ఈ ఇంటి గేటు బయటుంటావు. ఈ ఇంట్లో ఉన్న అందరికీ ఓ హక్కు అధికారం ఉన్నాయి, ఒక్క ఈ సీతకు తప్ప.